చెప్పండి అమ్మా. నువ్వు అర్జెంటుగా బయలుదేరి అలాగే అండి. సీత, నేను వస్తున్నానే. నీ పెళ్ళెలా జరుగుతుందో చూస్తాను. ఎవరా? ఎవరు ఫోన్లో? బాగా కావలసిన మనిషి. తనొక్కదాన్నే పెళ్లికి రమ్మని పిలిచాను. అలాగా, సరే సరే పద. పద నాన్న. ఓం మహాగణాధిపతే నమః. ఓం గౌరీదేవ్యై నమః. అమ్మా, గౌరీదేవికి బొట్టు పెట్టు తల్లి. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహి కవిం కవీనాం ఉమస్రవస్తం. ఈ అక్షతల కలశంలో వేయమ్మా. ఓం గౌర్యై నమః. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరితనూభావై నమః. ఇక ఇప్పుడు పుట్టమట్టి ఉన్న మూకుడలో ఆ నవధాన్యాలు వేయమ్మా. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, చంద్రుడు తదితర దేవతామూర్తులను ఆహ్వానించి కలశాల్లో నీళ్లు చిలకరించాలి. ఆ నవధాన్యాల కలశాల్లో చల్లమ్మా. ఆరంటే 6 నెలల్లోపే నా పెద్ద కూతురు సీతకి పెళ్లి చేసి తీరుతాను. ముమ్మారు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సీత కళ్యాణం జరిపి తీరుతాను తీరుతాను తీరుతాను. గెలిస్తే నా సగం ఆస్తికి సీత వారసురాలవుతుంది. గెలవకపోతే నా ముని మనవలకి ఆయా అవుతుంది. పంతానికి పోతున్నాను. మాట నిలబెట్టుకుని చూపిస్తాను. అమ్మా, చేయి చాపమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గౌరీదేవికి నమస్కారం చేసుకోమ్మా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, హారతి కళ్ళకద్దుకో. అందరూ హారతి తీసుకోండి అమ్మా. అమ్మా, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మధుపర్కాలు ధరించి సిద్ధంగా ఉండండి. రామాలయం ఎక్కడుంది? ఇక్కడ రామాలయం నాకు తెలియదండి. సిగ్నల్ దగ్గర అన్నారే. కొంచెం ముందరికి రెడీ. ఇటేళ్ళు అటు తిరగాల. సరే. అదేంటి వదిన గారు వెంట ఆయన వస్తున్నారు?
అదే నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదని మనం అవస్థ పడ్డం ఎందుకు? అమ్మ సీత, అమ్మ స్వప్న, సీత, మీరందరూ లోపలికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మావయ్య గారు, ఏంటి మావయ్య గారు, ఏంటిది? నన్ను అత్తయ్య గారనే కదమ్మా పిలుస్తావు. అప్పుడు వారిని పిలిచే పిలుపు కరెక్టే. అంటే రఘురాం నాన్నగారు. మావయ్య గారు రఘురాం ఫాదరా? అవునమ్మా. ఏంటండి అవునమ్మా అని నవ్వుతూ చాలా సాధారణంగా చెప్తున్నారు? వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు సరే, మరి మీ సంబంధం ఏంటి? దాన్నేమని పిలుస్తారు? అసలు మేమంతా ఏమనుకోవాలి? మీరు ఈ క్షణం వరకు దాచారు అంటే చాలా కథే ఉందని అర్థమవుతుంది. నీ మాటల్లో అర్థం నాకు బాగా అర్థమైంది సీత. నువ్వు అనుకున్నంత సంస్కారం లేని సంబంధం మా మధ్య లేదమ్మా. చాలా పవిత్రమైన బంధం మాది. అందుకే వారు వారి ధర్మం బాధ్యత నెరవేర్చడానికే వచ్చారు. మీకు నేను ముందే చెప్పాను, కన్యాదానం అందుకునే సమయానికి మీ అనుమానాలన్నీ తీరుస్తానని. ధర్మం బాధ్యత అటుంచండి, మీది పవిత్ర బంధమో అపవిత్ర బంధమో మాకెలా తెలుస్తుంది? కరెక్ట్గానే అడిగావమ్మా. మన మధ్య బంధుత్వం ముడిపడే ముందు అడగాల్సిన ప్రశ్నే అడిగావు. నీ సందేహాలన్నింటికీ ఈ భగవంతుని సన్నిధిలో సమాధానాలు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాది సంపూర్ణ సంస్కారంలో అగ్నిసాక్షిగా ముడిపడిన వైవాహిక సంబంధం. భార్యాభర్తలుగా ప్రమాణాలు చేసి ఒకటైన దంపతులం. మేమిద్దరం విడివిడిగా ఉండొచ్చు కానీ మా మనసులో ఎవరికి ఉండాల్సిన స్థానం వారికుంది. చట్టబద్ధతగా కలిసిన బంధం మాది. అన్ని హక్కులున్న బంధం మాది. నేను చట్టం గురించి హక్కుల గురించి అడగడం లేదు. చేసుకోబోయేవాడి అర్హత మా పవిత్ర బంధం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను నీకు వివరంగా చెప్తున్నాను. నేనే వీరి మొదటి భార్యని. ఆ మంగమ్మ గారి అహంకారం పెత్తనం మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. నా ఆత్మాభిమానం నన్ను నా బిడ్డని వీరికి దూరంగా ఉండేలా చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు వారి భార్య స్థానంలో ఉన్నావిడ వివాహం చెల్లదు. కానీ అన్యాయం చేసిందాన్నవుతానని మౌనంగా ఉండిపోయాను. నేను తలంచి ఉంటే
ఈ రోజు ఆవిడలా ఆవిడ కొడుకులా మేము గడపాల్సిన అవసరం వచ్చుండేది. అసలు నేను వీరి చేతుల్లో పెడదామని ఆ ఊరు నుంచి బయలుదేరాను. అసలు హక్కుదారుడు నా తదనంతరం అనాథగా బతకూడదని. తండ్రి ఆదరణ వీడికి దక్కాలనే ఇక్కడికొచ్చాను. అప్పుడే నీ గురించి నాకు తెలిసింది. నీలాంటి ఓ మనసున్న అమ్మాయి, మంచితనం ఉన్న ఆడపిల్ల జీవితం ఆవిడ దాష్టికానికి బలవకూడదని వీణ్ణి రఘురామ్ని ముందు పంపాను. ఎవరండి మీరు? రామ్ 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 రఘురామ్. ఏమక్కర్లేదు, తప్పుకో. వదలమంటారు, వదిలితే అంటారు. కానీ వీడి పరిచయం కన్నా ముందే నీ పెళ్లి సాకేత్తో నిశ్చయించబడిందని తెలిసింది. అందుకే మేము వెనక్కి తగ్గాల్సొచ్చింది. కానీ వాళ్ల ప్రవర్తన నిన్ను అవమానాలకి, నీ జీవితాన్ని అవహేళనకి గురిచేసింది. అది నాలో వాళ్ల మీద పంతాన్ని పెంచింది. నాకు నీలాంటి అమ్మాయే కోడలిగా వస్తే బావుంటుందనిపించింది. మీకేమైనా అనిపించొచ్చు, అసలు ఇంత దాకా దాచాల్సిన అవసరమే వచ్చింది. ఆవిడెత్తులు నాకు బాగా తెలుసమ్మా. వీడు పలానా అని తెలిస్తే ఆవిడ ఎంతకైనా తెగుస్తుంది. ఆ భయం మీకు నిజం చెప్పడానికి ఆలస్యం చేయించింది. ఇందులో ఏ అబద్ధం లేదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ సీతారాముల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మమ్మా. అవునమ్మా, తను చెప్పేది నిజం. నీకు వీళ్ళెవరో తెలియకపోవటం కాదు, నాకు నా కొడుకెవరో నిన్నటిదాకా తెలీదు. తెలిస్తే మేము దగ్గర అవుతాం, కానీ అది మిమ్మల్ని దూరం చేస్తుందని తను దాచింది. ఏదైనా మీ మంచి కోరే, మరో దురుద్దేశం నాకేం లేదమ్మా. నా భయాన్ని అర్థం చేసుకో. మోసమని మాత్రం అపార్థం చేసుకోక సీత. చేతులు పట్టుకుని మోసమని అపార్థం చేసుకోకండి అనగానే సరిపోతుందా? మీ మంచి కోరే, మరో దురుద్దేశం నాకేం లేదమ్మా. నా భయాన్ని అర్థం చేసుకో. మోసమని మాత్రం అపార్థం చేసుకోక సీత. చేతులు పట్టుకుని మోసమని అపార్థం చేసుకోకండి అనగానే సరిపోతుందా? నేనెలా ఆవిడ వారసుని పెళ్లి చేసుకోవాలి? ఒక మనవిడితో పెళ్ళనుకున్నప్పుడే నా జీవితం మలుపులు తిరగడం మొదలుపెట్టింది. ఎంత ఆనందంగా గడిపాను. భవిష్యత్తు గురించి కన్న ఊహలన్నీ ఆవిరైపోయాయి. వాళ్ల తప్పులన్నీ కప్పిపుచ్చుకొని నన్ను తప్పుడు మనిషిగా నిలబెట్టి నా జీవితాన్ని నాశనం చేస్తానందావిడ.
అలాంటి ఆవిడ మనవణ్ణి నేనెలా చేసుకుంటాననుకుంటున్నారు? సీత, ఆవిడ అన్నవన్నీ సాధ్యమయ్యే పనులు కాదమ్మా. ఆ ఇంటికి వారసుడు కావచ్చు కానీ ఆవిడ పెంపకానికి నా పెంపకానికి మధ్య వ్యత్యాసం ఒకసారి గమనించు. వాళ్లవి పగలు ప్రతీకారాలతో కూడిన మనస్తత్వాలు, కానీ మాది ప్రేమానురాగాలు పంచే తత్వం. నీ జీవితానికి ఏ హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను. వీడు నీకు పెళ్లి ప్రమాణాలు చేసి తప్పకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆత్మాభిమానం కలదానివి. అహంకారానికి భయపడి నువ్వు ఓడి ఆమెను గెలిపిస్తావా? నీ ఓటమి ఆవిడకు గెలుపు రుచి చూపిస్తుంది. ఇంకా దాష్టికం అరాచకం పెచ్చుమీరుతుంది. ఆ పెత్తనాలు సాగకుండా ఉండాలంటే నువ్వు గెలవాల్సిందే. గెలిచి చూపించాలి. అధర్మానికి ధర్మం తల వంచకూడదు. అన్యాయానికి న్యాయం బలైపోకూడదు. నీ జీవితం ఆవిడ చేతిలో ఓడిపోవడం ఏంటి సీత? గెలిచి నీ వ్యక్తిత్వం గొప్పదని చాటాలి. దానికి మా అందరి సహకారం నీకుంటుంది. మీరెన్నైనా చెప్పొచ్చు కానీ జీవితం నాది. నీ జీవితం ఆవిడ చేతిలో ఓడిపోవడం ఏంటి సీత? గెలిచి నీ వ్యక్తిత్వం గొప్పదని చాటాలి. దానికి మా అందరి సహకారం నీకుంటుంది. మీరెన్నైనా చెప్పొచ్చు కానీ జీవితం నాది. కష్ట నష్టాలు అనుభవించాల్సిన దాన్ని నేను. అన్ని తెలిసి నేనెందుకు సాహసాలు చేయాలి? సీత, ఇది సాహసం కాదమ్మా. వాళ్ల పొరపాట్లు వాళ్లకు తెలిసొచ్చేలా చేయడం. వాళ్ళు నిన్నెలా వేలెత్తి చూపించారో దానికి ప్రతీకారం నువ్వేంటో చూపించాలి. సరిదిద్దుకోలేకపోతే మనకే ప్రమాదం. అది వాళ్ళకి భయం కలగడానికి నీ పెళ్లే ఒక హెచ్చరిక కావాలి. నీ మనువు వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అహంకారం పొరలు తొలగిపోవాలి. డబ్బే ముఖ్యం కాదు, ఆత్మవిశ్వాసం ముఖ్యం అని వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ప్లీజ్ సీత, నా మాట విను. ఇప్పుడు కాదని నువ్వు సాధించేదేంటో ఒక్కసారి ఆలోచించు. సీత, నువ్వు నా కోడలివి కావాలని స్వార్థంతో చెప్పటం లేదమ్మా. నువ్వు వెనక్కి తగ్గితే వాళ్ళు ఈ జన్మలో మారరు. ఆ మార్పు కేవలం నీ వల్లే సాధ్యం సీత. దానికి మీ పెళ్లే నాంది. చూడు సీత, ఒక్కసారి ఆలోచించమ్మా. ప్లీజ్ సీత. ఏ ఇంటికి నేను వెళ్ళకూడదనుకున్నాను తిరిగి ఆ ఇంటి వారసుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కాదంటే మళ్ళీ అమ్మా నాన్నల కథ మొదటికొస్తుంది. వాళ్ళని ఓదార్చడం నా వల్ల అయ్యే పని కాదు. ఇతను ఆ పిఠాపురం వారి వారసుడే అయినా అతనికి ఇతనికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నేను వీరి కోడలుగా వెళుతున్నాను కానీ వాళ్ళింటికి కాదుగా. నా కాపురం రఘురాంకి పెట్టిన కండిషన్స్ ప్రకారం నడిచేదే గాని సంతోషంగా సాగేది కాదుగా. కాదని అందరినీ బాధ పెట్టే బదులు నా బాధ నా గుండెల్లో దాచుకుని సర్దుకుపోతే నా ఒక్కదాంతోనే సరిపోతుంది. డ్రైవర్, అమ్మా,
రైట్ సైడ్ వెళ్ళు